మన ఆహారం. మనం శక్తి కోసం, ఆరోగ్యం కోసం ఆహారాన్ని తీసుకుంటాం కదా. మనం ఆహారం తినడమే కాదు, తయారు చేయడానికి కావలసిన వనరులేమిటి, అవి ఎక్కడ లభిస్తాయి వంటి సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి వివిధ రకాల పదార్థాలు కావాలి. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల వంట దినుసులు ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలైనవి ఉపయోగిస్తాం. వీటినే సుగంధ ద్రవ్యాలు అంటారు. పాయసం తయారు చేయడానికి జీడిపప్పు, బాదం, కిస్మిస్ లాంటివి ఉపయోగిస్తాం. వీటిని ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ అంటాం. సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. ఇవి ఎక్కువ పరిమాణాల్లో లభించవు. అందుకే ఇవి చాలా ఖరీదైనవి. మన రాష్ట్రం భౌగోళిక, శీతోష్ణ పరిస్థితులు వరి పండించటానికి ఎంతో అనుకూలంగా ఉండడం వలన మనం వరి ఎక్కువగా పండిస్తాం. రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. అందుకే రాజస్థాన్లో అన్నం బదులు చపాతీలు లేదా రొట్టెలను ప్రధానమైన ఆహారంగా ఉపయోగిస్తారు. ఆహారం తయారు చేసే వివిధ పద్ధతులు. ఆహారం తయారు చేయడం ఒక ముఖ్యమైన కళ. ఇది జీవితానికి ఎంతో ముఖ్యమైనది. ఆహారం తయారు చేయడానికి ఎన్నో రకాల పద్ధతులున్నాయి. అన్నం వండడానికి బియ్యం ఉడికిస్తారు. ఇడ్లీ తయారు చేయడానికి మినపపిండిని బియ్యం రవ్వతో కలిపి పులియబెట్టి తరువాత ఆవిరిమీద ఉడికిస్తారు. నూనెలో వేయించి బంగాళదుంప చిప్స్ తయారు చేస్తారు. కొన్ని ఆహార పదార్థాలకు ఉప్పు చేర్చడం మరియు ఎండబెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. అవసరమైనప్పుడు వీటిని వినియోగించుకోవచ్చును. కొన్ని ప్రాంతాలలో చేపలు ఎండబెట్టి నిలువ చేస్తారు. కూరగాయలు, మాంసం కూడా ఎండబెట్టడం మరియు పచ్చళ్లు చేసి నిల్వ చేస్తారు. చక్కెర పాకం లేదా తేనెను పండ్లను నిలువ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు. అందుకే తరచుగా పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిలువ చేస్తారు. పండ్లను జామ్ లేదా వండ్ల రసాలుగా మార్చి నిల్వ చేస్తారు. పండ్లు, కూరగాయలు ఉపయోగించి వివిధ ఆకారాలు తయారు చేయడం ఒక కళ. కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరిస్తారు. దీనినే వెజిటబుల్ కార్వింగ్ అంటారు. మొక్కలు, జంతువుల నుంచి మనకు ఆహారం లభిస్తుంది. ఆహారం వండడానికి మనకు ఎన్నో రకాల వంట దినుసులు అవసరమవుతాయి. మొక్కలోని వివిధ భాగాలు అంటే కాండాలు, వేర్లు, ఆకులు, పండ్లు, పువ్వులను ఆహారంగా ఉపయోగిస్తాం. ఆహారపు రుచి అందులో ఉపయోగించిన వంట దినుసులు తయారు చేసే పద్ధతి ఆ ప్రాంతపు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. ఉడికించడం, ఆవిరిలో ఉడికించడం, పులియబెట్టడం మొదలైనవి ఆహారం తయారు చేసే కొన్ని పద్ధతులు. నిలవ చేసే పదార్థాలను ఉపయోగించి ఆహార పదార్థాలను కొంతకాలంపాటు నిల్వ చేస్తారు. టమోటాలో కెరోటినాయిడ్లు మరియు లైకెనోపిన్లు సమృద్ధిగా ఉంటాయి. కెరోటినాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. టమోటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. ఇది విత్తనాల చుట్టూ ఉండే జెల్లీ వంటి పదార్థపు గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. చిలగడదుంపలలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు, జెరోటినాయిడ్లు మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బఠానీలలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి అలర్జీ కలిగిస్తాయి. కొందరికి జీర్ణం కావు. ఉల్లిపాయలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మనలను రోగాల బారినుంచి కాపాడతాయి. వీటికి యాంటీ ఎలక్ట్రిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్ గుణాలున్నాయి. బీట్రూట్ పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. చికోరీ జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృత్తులున్న పదార్థంతో కలిపి తినాలి. అరటిపండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది.